పేరు సంధ్య. ఈరోజు మనం టేస్టీ స్నాక్ ఆలు క్యారెట్ సమోసా అయితే తయారు చేసుకుందామండి. ముందుగా ఒక 4 బంగాళదుంపలను కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. వాటిలో వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఆలు స్కిన్ అంతా తీసేసి చూపిస్తున్న విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ధనియాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల కసూరి మేతిని కూడా వేసుకుని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న పల్లీలను కూడా వేసుకుని కలుపుకోవాలి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూను కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. వాటిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి, తగినంత కారం, 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ జాజికాయ పౌడర్ వేసుకోండి. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ విధంగా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక 2 స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల మైదా, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ వాము వేసుకుని కలుపుకోవాలి. ముందుగా హీట్ చేసుకుంటున్న ఆయిల్ని వేసుకుని మొత్తం పిండికి ఆయిల్ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనకి చపాతీ ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలండి. పిండి మాత్రం లూజ్ అవ్వకూడదు. కొంచెం గట్టిగానే కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని చూపిస్తున్న విధంగా బాగా నీట్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్లో డివైడ్ చేసుకుని ఒక బాల్ని తీసుకుని చపాతీ పీట మీద పొడవుగా ఒత్తుకోవాలి. మధ్యలోకి వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకుని సమోసా షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అంచంపట కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని కోన్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి కోన్ షేప్ వస్తుంది. వాటిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్సింగ్ పెట్టుకుని ఆలుని లోపల గెంటుతూ అంచులంపట ఈ విధంగా మనం క్లోజ్ చేసుకుంటే మనకి సమోసా షేప్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. మరొకసారి సమోసా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కట్ చేసుకున్న చపాతీని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచులంప కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని 2 అంచుల్ని కలుపుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి కోన్ షేప్లో వస్తుందండి. ఆ కోన్ షేప్లో ఉన్న దానిలో ఆలు మిక్సింగ్ పెట్టుకొని మళ్ళీ కూడా చివరన అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మనకు సమోసా అయితే రెడీ అయిపోతుందండి. అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ముందుగా హీట్ చేసుకుంటున్న ఆయిల్లో రెడీ చేసి పెట్టుకున్న సమోసాలను వేసుకుని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ ఆలు క్యారెట్ సమోసా అయితే రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.